తిరుపతిలో భూ కబ్జాలపై అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. తమ భూములను బలవంతంగా లాక్కున్నారని అఖిలపక్షం ముందు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూ బకాసురులు నిలయంగా తిరుపతి మారిపోయిందని అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. దీంతో భూముల రేట్లు పెరిగిపోవడంతో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారని అంటున్నారు. తిరుపతిలోని ఉపాధ్యాయ నగర్లోని వృద్ధ దంపతులు ఖాళీ జాగాను ఆక్రమించి వారికి అండగా నిల్చామంటున్న అఖిలపక్ష నాయకులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. భూబకాసురులు ఎక్కువైపోయినారని చెప్పుకోవచ్చు. ఇందుకనే తిరుపతిలోని సంపూర్ణమ్మ అనే వ్యక్తికి 300 అంకణాలకు సంబంధించి అంటే కొంతమంది అధికార పార్టీ నాయకులు కావచ్చు భూ కబ్జా చేసినారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనతో పాటు భూ బాధితులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి ఎక్కడ మీ భూమి ఆక్రమించుకుంటారు, ఎవరు దాన్ని ఆక్రమించారని చెప్పేసి అంటున్నారు? ఎవరు అంటే పలానా వాళ్ళు అని రారు సార్. ఈ పొద్దు ఒకరు వస్తారు, ఇంకొక తూరు ఇంకొకరు వస్తారు, అట్ట వస్తారు. వేరే వాళ్ళు ఎవరో క్రిస్టియన్స్ అని ఇంకో వేరే ఆడామి పేరుతో ఉందని కరెంటు అయ్యి లాగుతారు. వాళ్ళకి మటు కరెంట్ ఇచ్చేస్తారు. మనకు డబ్బులు కట్టి సర్వేకి డబ్బులు కట్టి 8 నెలలు అవుతా ఉండదు. ఇంతవరకు సర్వేకి కాగితాలు మా చేతికి రాలా. ఎన్ని మాటలు డబ్బులు కట్టి అన్నీ చేసినా కూడా సర్వే ఇవ్వాల. తిరుపతిలో భానుప్రకాష్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు చూస్తుంటే చాలా వృద్ధురాళ్ళు 80 వయసు ఉంది, వాళ్ళకి 80-90 వయసు ఉండదు. భూ కబ్జాలంతా కూడా ఇక్కడ ఆక్రమించేస్తారని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ఇలాంటి బాధ్యతలు చాలామంది ఉన్నారండి. ఇలాంటి బాధ్యతలకు న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పూర్తిగా అధికార పార్టీ తొత్తులుగా మారిపోయారు. ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసంతో తన పరిపాలన మొదలుపెట్టాడో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక అవినీతి ప్రదేశ్గా, అక్రమాల ప్రదేశ్గా, దౌర్జన్యాలకి నిలయంగా మారిపోయింది. ఈరోజు తిరుపతిలో మీరు కోట్ల రూపాయలు విలువ చేసే వారిని చూస్తే బాధేస్తుంది. అంటే శక్తి లేదని చెప్పి పోయి కబ్జాలు చేస్తే ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రి గారు నేను ఉన్నాను, నేను విన్నాను అంటున్నారు కదా. ఏమున్నారు, ఏం విన్నారు మీరు? వీరి ఆక్రందన, వీరి బాధ మీకు వినపడుతుందా? మీకు ఎంతసేపు మీ అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నది, దాచుకుంటుంది కనపడుతుందే తప్ప ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ, ప్రజలు పడుతున్న కష్టాలు మీకు కనపడవు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రజల ఘోషతోనే మీరు అధికారాన్ని కోల్పోతారు. మీరు ఏ రోజైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలు మొదలైనాయి. ఇది మంచిది కాదు. కాబట్టి అఖిలపక్షం తరపున రాబో రోజుల్లో తిరుపతిలో ఈ భూ బకాసుల నుంచి ఈ ప్రజల్ని న్యాయపరమైనటువంటి అంశాల మీద ఖచ్చితంగా వీళ్ళకి అండగా ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ భరోసా ఇస్తాం. అంటే మనకు తెలిసి ఇప్పుడు ఇది వీళ్ళు ఒకరే ఉన్నారు, దీని వెనకాల ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని తెలుస్తుంది. దీన్ని అఖిలపక్ష కమిటీలో మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారండి? ఈరోజు ఎవరైతే ఈ సంపూర్ణమ్మ వీళ్ళు దాదాపు 80 పైబడిన వయసులో కూడా వాళ్ళు వాళ్ళ స్థలం కోసం పోరాడి ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే దిశగా వాళ్ళు వచ్చారంటే నిజంగా ఈ వయసులో కూడా వాళ్ళు చేసిన పోరాటానికి అఖిలపక్షం తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఒక మహా పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో రోజు రోజుకి కూడా ఈ భూ బకాసురుల ఆగడాలు ఎక్కువైపోయేసి ఏదైతే ఈ భూ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఏదైనా వాళ్ళ స్థలం ఆక్రమణకు గురైనప్పుడు మొట్టమొదట ఫిర్యాదు చేసేది పోలీస్ స్టేషన్కి. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో న్యాయం చేయాల్సిన పోలీసులే వాళ్ళకి న్యాయం చేయకపోగా ఏదైతే దీని వెనుక చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, పెద్దవాళ్ళ హస్తం ఉంది, వాళ్ళతో మీరు పోరాడలేరు అంటూ బాధితుల్ని నీరు కార్చి ఎంతో కొంత తీసుకొని సెటిల్మెంట్ చేసుకోండి అంటూ, అంటే వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తున్నాం. అంటే కిరణ్ రాయలు కూడా ఉన్నారు, జనసేన పార్టీ నుంచి ఈ అఖిలపక్ష సమావేశంలో వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి అన్న, ఇప్పటికే తిరుపతిలో బకాసురులు ఎక్కువైపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒక పేద వృద్ధురాలు అంతా 90 వయసు ఉంటుంది వాళ్ళకి సంబంధించి. ఇటువంటి వీళ్ళే కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు? వీళ్ళకి ఏ విధంగా మీరు న్యాయం చేయాలనుకుంటున్నారు ఈ కమిటీ ద్వారా? వీళ్ళు బయటకు వచ్చారు, బయటికి రాని వాళ్ళు వేలల్లో ఉన్నారు. తిరుపతిలో చాలామంది బాధితులు ఎందుకున్నారంటే భయపడి మళ్ళీ వస్తే మా ప్రాణం మీదకి వస్తారేమో, మా మీద కేసులు పెడతారేమో, ఉన్న ఆస్తులు రాసుకుంటారేమో అని చెప్పి రకరకాలుగా బెదిరింపులు. ఇక్కడ స్థానిక నాయకులు, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే కాదు వీళ్ళతో పాటు అధికారులు దిగజారిపోయారు. న్యాయం చేసిన పోలీస్ అధికారులు లేరు, ఎంఆర్ఓ లేడు, సర్వేయర్ లేడు,
కరెంట్లో పనిచేసే కరెంట్ ఏఈ లేడు, ప్రతి ఒక్కరు అవినీతి, ప్రతి ఒక్కరూ దీంట్లో వాటా ఉంది. ఇలా వాటాలు పంచుకొని ఎత్తుకుంటారు. ఎందుకంటే మళ్ళీ అధికారం రాము, ఓడిపోతున్నాం, ఈసారి ఉన్నగాడికి వసూలు చేసుకుందామనే కార్యక్రమాలు ఉన్నారు తప్ప ప్రజలకి చేద్దామే, ఇంత వయసు గల ముసలిలు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేద్దామనే ఆలోచన ఎవరికి లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అవ్వలకంతా ముద్దులు పెట్టే ఓట్లు వేయించుకున్నావు. ఈరోజు వాళ్ళ పరిస్థితి గుద్దుతావా? ముద్దులు ఏమైనా గుద్దులు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ కాకుండా రేపు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 100% మా పార్టీలో హామీ ఇస్తున్నా, ఏదైతే కబ్జా గురైన స్థలాలు తిరుపతిలో అవన్నీ మళ్ళీ వసూలు చేసి నిజమైన బాధితులకు అప్పగిస్తామని తెలియజేస్తుంది. ఇది మొత్తం మీద తిరుపతిలో ఏదైతే భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అఖిలపక్ష సమావేశం ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఇటు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పేదవాళ్ళు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అక్కడ న్యాయం జరగకపోవడంతో ఇక్కడ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు కలిసి ఈ తిరుపతిలో ఏదైతే భూ కబ్జాలకి పాల్పడ్డారో అవన్నీ కూడా తిరిగి వాళ్ళకి అప్పచెప్తామని చెప్పేసి కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో ద్వారా వాళ్ళు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుపతి నుంచి.